హలో పిల్లలు. ఈరోజు మనం నక్క, తాబేలు కథ విందాం. ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒకరోజు చెరువు బయటికి వచ్చి హాయిగా అటు ఇటు తిరగసాగింది. అదే సమయంలో ఒక నక్క ఆహారం కోసమని అటువైపు వచ్చింది. అది తాబేలుని చూసి అంతే లటుక్కున దాని మీద పడి పట్టేసుకుంది. వెంటనే తాబేలు భయంతో తన తలని డిప్పలోకి ముడుచుకుంది. నక్క తాబేలుని తిందామని అటూ ఇటూ తిప్పి చూసింది. నోటితో కొరికింది. అంతా గట్టిగా ఉంది. దానిని ఎలా తినాలో తెలియక బండకేసి బాధబోయింది. అప్పటి వరకు లోపల ముడుచుకొని ఉన్న తాబేలు ఒక్కసారిగా బయటికి వచ్చి, "నక్క బావ, ఆగాగు. ఎందుకంత తొందర? నేను నీళ్ళల్లో ఉన్నప్పుడు మెత్తగా ఉంటాను. బయటికి రాగానే రాయిలుగా గట్టిగా అవుతాను. నన్ను నువ్వు తినలేవు గానీ వదిలేసి పో" అని చెప్పింది. నక్క ఆ మాటలకు నవ్వి, "అయితే నీళ్ళల్లోనే నిన్ను వేసి నానబెట్టి మెత్తగా అయ్యాక తింటాను" అంటూ దాన్ని నీళ్ళలో వేసింది. అది పారిపోకుండా గట్టిగా కాలితో అదిమి పట్టుకుంది. ఒక అరగంట తర్వాత, "ఏమి తాబేలు, మెత్తగా అయ్యావా ఇప్పుడు" అని అడిగింది. "అంతగా మెత్తగా అయ్యాను కానీ, నీ కాలు ఉన్న చోట నీళ్లు తగలక గట్టిగా అలాగే ఉన్నాను" అని చెప్పింది తాబేలు. "అలాగా, ఏది చూద్దాము" అంటూ నక్క కాలు తీసింది. అంతే, ఇంకెక్కడి తాబేలు. నక్క అలా కాలు తీయగానే ఇలా సర్రున జారుకుంది.